హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. థాయిపో జిల్లాలోని 31 అంతస్తుల హై రైజ్ టవర్స్ ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో మంటలు చెలరేగాయి. టవర్ల చుట్టూ నిర్మాణ పనుల కోసం కట్టిన వెదురు బొంగులు నెట్లకు అంటుకున్న మంటలు ఒక్కసారిగా వరుసగా కూడా 7 బ్లాకులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఒక ఫైర్ ఫైటర్ మరియు సహా 44 మంది సజీవ దహనమయ్యారు. మరొక 29 మందికి గాయాలు కాగా మరొక 279 మంది మిస్సింగ్ అని అధికారులు తెలిపారు. 1980లో నిర్మించిన ఈ భవన సముదాయానికి మరమ్మతులు చేస్తూ ఉన్నారు. ఈ పనుల కోసం వెదురు బొంగులు వినియోగించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఆ ప్రాంతమంతా కూడా దట్టమైన పొగ వ్యాపించిందని అధికారులు తెలిపారు. ప్రమాద విషయం తెలియగానే 140 ఫైర్ ఇంజన్లు 60 అంబులెన్స్లను ఘటనా స్థలానికి తరలించినట్టుగా కూడా అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. దాదాపుగా 900 మందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆ భవన సముదాయంలో 2000 ఇళ్లు ఉండగా 4800 మంది నివసిస్తున్నారని అధికారులు తెలిపారు. అక్కడి కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2:45 ఓ బ్లాక్ వద్ద కట్టిన వెదురు బొంగులు నెట్లు అంటుకొని మంటలు చెలరేగాయి. బలమైన గాలులు వీస్తుండటంతో వరుసగా కూడా ఒక బ్లాక్ నుంచి మరొక బ్లాక్ కు మంటలు వ్యాపించాయి. ఫైర్ ఫైటర్లు పదుల కొద్ది కూడా ఫైర్ ఇంజన్లతో క్రేన్ సహాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా కూడా ఫలితం లేకపోయింది. మధ్యాహ్నం మొదలైన మంటలు రాత్రి అయినా కూడా అదుపులోకి రాలేదు. హై రైజ్ టవర్లు అన్ని కూడా మంటలో తగలబడుతూ దట్టమైన పొగలు వ్యాపించిన దృశ్యాలైతే సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అయ్యాయి. కాగా హాంకాంగ్ లో కూడా హై రైజ్ బిల్డింగ్ల నిర్మాణాల్లో కూడా వెదురు బొంగులను విస్తృతంగా వాడుతూ ఉన్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో ప్రభుత్వ రంగ నిర్మాణాల్లో వీటిని వాడొద్దని స్థానిక ప్రభుత్వం భావిస్తోంది. కనీసం 50% అయినా కూడా మెటల్ ఫ్రేమ్స్ ను వినియోగించాలని దశల వారీగా కూడా వెదురు బొంగులు వాడకాన్ని పూర్తిగా పక్కన పెట్టాలని నిర్ణయించినట్లుగా కూడా ప్రభుత్వం తెలిపింది. ఇదివరకే కూడా ప్రభుత్వం దీనిపై ఇదే సూచన అయితే వెల్లడించింది. హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. థాయిపో జిల్లాలోని 31 అంతస్తుల హై రైజ్ టవర్స్ ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. టవర్ల చుట్టూ నిర్మాణ పనుల కోసం కట్టిన వెదురు బొంగులు నెట్లకు అంటుకున్న మంటలు వరుసగా 7 బ్లాకులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఒక ఫైర్ ఫైటర్ సహా 44 మంది సజీవ దహనమయ్యారు. మరొక 29 మందికి గాయాలు కాగా మరో 279 మంది మిస్సింగ్ అని అధికారులు తెలిపారు. 1980లో నిర్మించిన ఈ భవన సముదాయానికి మరమ్మతులు చేస్తున్నారు. ఈ పనుల కోసం వెదురు బొంగులు వినియోగించడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగ వ్యాపించిందని అధికారులు అయితే తెలిపారు. ప్రమాద విషయం తెలియగానే 140 ఫైర్ ఇంజన్లు మరియు 60 అంబులెన్స్లను ఘటనా స్థలానికి తరలించినట్లుగా కూడా అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. దాదాపుగా 900 మందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లుగా కూడా పేర్కొన్నారు. ఆ భవన సముదాయంలో 2000 ఇళ్లు ఉండగా 4800 మంది నివసిస్తున్నారని అధికారులు తెలిపారు. అక్కడి కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2:45 ఓ బ్లాక్ వద్ద కట్టిన వెదురు బొంగులు నెట్లు అంటుకొని మంటలైతే చెలరేగాయి. బలమైన గాలులు వీస్తూ ఉండడంతో వరుసగా ఒక బ్లాక్ నుంచి మరొక బ్లాక్ కు మంటలు వ్యాపించాయి.